హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ఆడపడుచు. స్ట్రీట్ వెండర్ స్టైల్లో టిఫిన్ సెంటర్లో చేసే విధంగా చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామండి. దీని కొరకు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 3 గుప్పిళ్ళ పల్లీలు తీసుకోవాలి. 3 గుప్పిళ్ళు అంటే ఒక 50 గ్రామ్స్ ఉంటాయండి. 50 గ్రామ్స్ పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలండి. అలా వేయించడం వలన పల్లీ అనేది చాలా రుచిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే అంత టేస్ట్ అనిపించదండి. అందుకొరకు లో ఫ్లేమ్ నుంచి పల్లీలు అనేవి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చాట్లో వేశాను. ఇదే ప్యాన్లోకి శుభ్రం చేసుకొని ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక టమాటా సరిపడుతుందండి. ఒక టమాటా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించాలి. టమాటా ఉంటే ఒకటి కట్ చేసి వేసుకోవాలి. మన ఇంట్లో చిన్న టమాటాలు అనేవి విరివిగా కాస్తుంటే నేను అవి ఒక గుప్పెడు వేసానండి. ఇలా వేయిస్తూ ఉండాలండి. ఇలా వేయించుకొని లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే పూర్తిగా మగ్గిపోతాయి. ఇవి మగ్గే లోపట్ల పల్లీకి ఉన్న పొట్టు అనేది ఒలిచేసుకుందాం. చల్లారటం వలన చేతితో డ్రాప్ చేసినట్టయితే పల్లీ పొట్టు అనేది పూర్తిగా వదిలిపోతుంది. వీటిని ఇలా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకొని అలాగే ఇప్పుడు వేయించుకున్న టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన పేస్ట్కి సరిపడిన వాటర్ కూడా తీసుకొని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా చూపిస్తున్న విధంగా మనం గుడ్డ పొంగనాల్లోకి కానీ దోశల్లోకి కానీ ఈ చట్నీ అంటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీని తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు, అలాగే డైరెక్ట్గా టిఫిన్లోకి సర్వ్ చేసుకున్నా పర్వాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే పోపు వేయలేదు, ఆయిల్ ఎక్కువగా ఉంటుందని నేను పోపు వేయలేదండి. మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టేసుకొని మనం తీసుకునే టిఫిన్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ ఈ తరహాలో చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.